వశిష్ట గోదావరి నరసాపురం పాలకొల్లు రోడ్లోనే ఫ్యాక్టరీ కట్టారు. ఇది 12 గంటలుగా నీరు వదిలేసిన వల్ల చేప చచ్చిపోయి ఇలా సరుకు తేలిపోతుంది. ఇలాగ నరసాపురం గోదావరి సరుకు చూడండి ఒకసారి ఎలా చచ్చిపోయి ఎలా తేలిపోతుంది. నైట్ 12 గంటలకే ఫ్యాక్టరీ నీరు వదిలేసిన వల్ల ఇలాగా సరుకు అంతా దిగమరిపోతుంది. ఇలాగ గోదావరిలో తానాలు చేసేవాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు ఈ ఫ్యాక్టరీ నీరు మూలని. కొద్దిగా దయచేసి ఇలాగ మా మత్స్యకారులు కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు సరుకు వల్లనే. చూడండి సరుకు ఎలా చచ్చిపోయి ఎలా తేలిపోయి ఎలా దేవుతున్నారు ధరిన మా వాళ్ళు. చూడండి సార్, చూడండి మన ఫ్యాక్టరీ నీరు మూలనే ఇలాగా సరుకు చచ్చిపోయి ఇలా ధరణ చేరిపోయింది సరుకు. చూడండి ఎలా తెప్పల కింద ఎలా తెప్పల కింద తేలిడిపోతుంది సరుకు మాది.